హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలేశ్వరరావు కంచెర్ల. ముందుగా మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఈ ఛానల్లో మనం తెలుగులో మొదటి వీడియో మాట్లాడుకుంటున్నాము. దాని సందర్భంగా మీకు అన్లిస్టెడ్ షేర్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, వాటి వల్ల లాభాల గురించి, వాటి వల్ల కొన్ని వచ్చే ఇబ్బందుల గురించి, ఈ ఇబ్బందుల్లో మీకు ఉన్నటువంటి డౌట్స్ గురించి నేను మీకు మంచిగా టిప్స్, కొన్ని విషయాలు మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఈ విషయాలు అన్నీ కూడా మీకు చాలా బాగా పరిష్కారాలను ఇవ్వడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ముందుగా నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. సో అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి, ఈ అన్లిస్టెడ్ షేర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో ఫ్రెండ్స్, అన్లిస్టెడ్ షేర్స్ అంటే విచ్ ఈస్ నాట్ ట్రేడెడ్ ఇన్ ఎన్ఎస్సి, బిఎస్సి. మనకి ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ల్లో మనం ఈ షేర్స్ని కొనటానికి అవకాశం లేని షేర్స్ని అన్లిస్టెడ్ షేర్స్ అంటారు. అలాగే ఈ షేర్స్ని ఇన్యాక్టివ్ షేర్స్ కూడా అంటారు. సో యాక్టివ్ షేర్స్ అంటే మనకి ఎన్ఎస్సి, బిఎస్సి ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటాయి. బట్ అన్లిస్టెడ్ షేర్స్, ఇన్యాక్టివ్ షేర్స్ అండ్ డీలిస్టెడ్ షేర్స్ మనకు అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు ఈ అన్లిస్టెడ్ షేర్స్, డీలిస్టెడ్ షేర్స్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఎస్, ఆన్సర్ తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. వాటి వల్ల మనకి చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. సో ప్రతి కంపెనీ, అన్ని లాభాలు ఉన్న కంపెనీస్ కూడా, ప్రతి కంపెనీ మనకి బిఎస్సి, ఎన్ఎస్సిలో అందుబాటులో ఉండవు. చాలా మంచి పెద్ద పెద్ద కంపెనీస్, ప్రాఫిటబుల్ కంపెనీస్ మనం ఈ అన్లిస్టెడ్ షేర్స్లో తీసుకోవచ్చు. సో మనం ముందుగా ఈ అన్లిస్టెడ్ షేర్స్ వల్ల ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. ఈ అన్లిస్టెడ్ షేర్స్ వల్ల ఉపయోగాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఏంటంటే మనకి లో వాల్యుయేషన్లో అందుబాటులోకి వస్తాయి. ఎప్పుడైతే ఈ పబ్లిక్ నుంచి మనం ముందుగా ఇన్వెస్ట్ చేసి ఉంటామో ఈ ప్రైవేట్ ఈక్విటీలో ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ అనేది కొంచెం తక్కువకి మనకు అందుబాటులోకి రావటం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడైతే ఐపీఓకి వస్తాయో ఆటోమేటిక్గా ఆ షేర్ ప్రైస్ అప్రిషియేషన్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్ థింకర్స్, వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు మీ పోర్ట్ఫోలియోలో అన్లిస్టెడ్ షేర్స్లో కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి జరిగిద్దని చెప్పి ఇందు మూలంగా చెప్పదలుచుకున్నాను. అలాగే మీకు ఇప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అన్లిస్టెడ్ షేర్స్ డౌట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో ముఖ్యంగా అన్లిస్టెడ్ షేర్స్, అసలు హౌ క్యాన్ వీ బై అన్లిస్టెడ్ షేర్స్ ఇన్ ఇండియా? సో సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఓటీసీ ప్లాట్ఫామ్స్, ఓవర్ ద కౌంటర్ ప్లాట్ఫామ్స్లో మీరు బై చేయొచ్చు. ఓవర్ ద కౌంటర్ ప్లాట్ఫామ్స్ అంటే సో మా దగ్గర మాలాంటి ఇన్వెస్టర్స్, మీలాంటి ఇన్వెస్టర్స్, మాలాంటి కంపెనీస్ ద్వారా సో మీరు ఓవర్ ద కౌంటర్ మీరు ఈజీగా కొనొచ్చు. ఎలాంటి కేవైసీ డాక్యుమెంట్స్ మీరు ఇవ్వాలి? సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఇవ్వాల్సిన కేవైసీ డాక్యుమెంట్స్ మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మీ డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క డీమ్యాట్ అకౌంట్లో ఈ షేర్స్ అందుబాటులోకి వస్తాయి. సో మరి ఈ షేర్స్ లిక్విడిటీ, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే లిక్విడిటీ ప్రాబ్లం అన్లిస్టెడ్ షేర్స్లో. ద ఆన్సర్ ఈజ్ ఎస్ ఫ్రెండ్స్, లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుంది. అందుకోసం మీలాంటి వాళ్ళు ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ లైక్ మీ, సో మీరు కనుక ఫోన్ చేస్తే 9246559949 ఆర్ వాట్సాప్ చేసినప్పటికీ యూ కెన్ బై అన్లిస్టెడ్ షేర్స్. సో వీ హ్యావ్ ప్లాట్ఫామ్ కాల్డ్ KSBD ఇన్వెస్ట్మెంట్స్ అన్లిస్టెడ్ షేర్స్ ప్లాట్ఫామ్. సో త్రూ దాట్ వీ కెన్ ఏబుల్ టు గివ్ అండ్ ప్రొవైడ్ దిస్ పర్టిక్యులర్ షేర్స్ ఇన్ టు యువర్ డిమాట్ అకౌంట్. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, ఈ పర్టికులర్గా కెన్ ఫారెన్ ఇన్వెస్టర్స్ can buy these unlisted shares in India? So answer is yes, all foreign investors and NRIs మీరందరూ కూడా ఈ అన్లిస్టెడ్ షేర్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీకు బెస్ట్ కంపెనీస్ ముందుగా అన్లిస్టెడ్ షేర్స్ కంపెనీస్లో అందుబాటులోకి ఉంటాయి. ఉదాహరణకి ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఉదాహరణకి NSDL, ఉదాహరణకి NCDEX, ఉదాహరణకి టాటా గ్రూప్లో చూసినట్లయితే మనకి ఇప్పుడు టాటా క్యాపిటల్స్ అందుబాటులో ఉంది.
అలాగే హెచ్డిఎఫ్సి గ్రూప్లో చూసినట్లయితే హెచ్డిబి ఫైనాన్షియల్ లిమిటెడ్ అందుబాటులో ఉంది. అలాగే ఎస్బీఐ గ్రూప్లో చూసినట్లయితే ఎస్బీఐ హౌసింగ్ ఫైనాన్షియల్ లిమిటెడ్, అలాగే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లిమిటెడ్ కంపెనీలో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి పెద్ద గ్రూప్స్లో కూడా మనం ముందుగానే ఈ అన్లిస్టెడ్ షేర్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు ఐపీఓకి మీరు సబ్మిట్ చేసినప్పుడు మినిమం లాట్ 15,000 రూపీస్ రీటైల్ ఇండివిజువల్ అయితే, అలాగే హెచ్ఎన్ అయితే 2 lakhs, అలాగే మీరు బిగ్ హెచ్ఎన్ అయితే మ్యాక్సిమం 5 lakhs వరకు ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే ఈ అన్లిస్టెడ్ లిమిటెడ్లో కూడా మీరు ఎంతవరకు పెట్టుకోవచ్చు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో ఫ్రెండ్స్, అన్లిస్టెడ్లో మినిమము 50,000 నుంచి మ్యాక్సిమం అన్లిమిటెడ్ మీరు షేర్స్ ముందుగానే అడ్వాన్స్గా తీసుకుంటారు కాబట్టి ఓటీసీ ప్లాట్ఫామ్లో ఓవర్ ద కౌంటర్ మీరు డీల్స్ చేస్తారు కాబట్టి ఈ పర్టికులర్ షేర్స్ మీ యొక్క కెపాసిటీని బట్టి, మీ యొక్క బడ్జెట్ని బట్టి ముందుగానే మీరు మీ యొక్క డిమాట్ అకౌంట్లో ఈ షేర్స్ పొందొచ్చు ఫ్రెండ్స్. అలాగే గుర్తుపెట్టుకోండి, ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్లో మాత్రమే మీరు డీల్ చేయండి. సో ఆ ట్రస్టెడ్ ప్లాట్ఫాము మీకు తెలిసిన వాళ్ళ ద్వారా, అలాగే మాలాంటి వాళ్ళ ద్వారా అయితే మీకు చాలా మంచిగా వితిన్ 24 hours మీ డిమాట్ అకౌంట్లో మీరు కోరుకున్న షేర్స్ మీకు అందుబాటులోకి తేవడానికి మేము హెల్ప్ చేస్తాము. సో మీకు అందరికీ కూడా హౌ కెన్ ఐ ట్రస్ట్ సో అన్లిస్టెడ్ షేర్స్ వెన్ బయింగ్ సో అని మీకు రావచ్చు డౌట్. సో ఎలా మీరు ట్రస్ట్ చేస్తారంటే, ఆ కంపెనీ ట్రస్టెడ్ కంపెనీస్ లైక్ కంపెనీస్ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకొని మీ యొక్క ఓన్ సర్వే అనేది మీరు కొంత చేస్తే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్, కంపెనీ మేనేజ్మెంట్, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, టెక్నికల్స్ అనేది మీరు కూడా తెలుసుకొని ఉండటం వల్ల మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మీ అందరికీ తెలుసు, ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో కాబట్టి ఖచ్చితంగా మీరు అవేర్నెస్తో ఉండి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మంచిదని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి, నేను ఒక ఎన్ఆర్ఐ నుండి నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈ అన్లిస్టెడ్ ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు. దానికి ప్రాసెస్ ఎలా ఏంటి అనేది మీరు మా కేఎస్బిడి ఇన్వెస్ట్మెంట్స్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు మొత్తం ప్రాసెస్ అనేది చెప్తాం అన్నమాట. అలాగే మీరు ఈ పర్టికులర్గా ఈ వీడియోని చూసి మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా 9246559949కి ఫోన్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి, లేదా మా వెబ్సైట్ని మీరు విజిట్ చేయండి. మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మా టీము మీకు సపోర్ట్గా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు.